అందరికీ తెలిసిన బ్రెయిన్ ఈటింగ్ అమీబా మళ్ళీ న్యూస్ లో ఎందుకు? సో రీసెంట్ గా ఆగస్ట్ లో చాలా కేసు అనేది కేరళలో రికార్డ్ అవ్వడం జరిగింది. అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? జస్ట్ మనకేంటంటే వాటర్ ఎక్కడైతే నిలువ ఉంటుందో అక్కడ మనకి అమీబా అనేది జస్ట్ ఇదొక మైక్రో ఆర్గానిజం అన్నమాట. సో నార్మల్ గా చిన్న పిల్లలు చెరువులలో స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆర్ పాండ్స్ లో బాతింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అది నేసల్ రూట్ ద్వారా మన బ్రెయిన్ కి అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అండ్ నార్మల్ గా ఈ సింటమ్స్ అనేవి ఆ యొక్క అమీబా మన బాడీలోకి వచ్చిన తర్వాత 8 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్ సింటమ్స్ వచ్చేసి వామిటింగ్, హెడేక్, నాసియా, ఫీవర్ ఉంటుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఈ అమీబా అనేది మన బ్రెయిన్ తినడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనకు వచ్చే డిసీజ్ ఏంటంటే ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్. సో యాక్చువల్లీ దీన్ని మనం నివారించడం ఎలా? దీన్ని నివారించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరున్న లేక్స్ కానీ, పాండ్స్ కానీ ఎక్కడైతే మనం వాటర్ స్టోరేజ్ చేస్తున్నామో ఆ ప్లేసెస్‌ని నీట్‌గా ఉంచుకోవాలి. జస్ట్ వి కెన్ గో ఫర్ క్లోరినేషన్. అదే కాకుండా నార్మల్‌గా పిల్లలు స్విమ్మింగ్‌కెళ్ళినప్పుడు నోస్ క్లిప్స్ పెట్టుకోవడం కానీ అండ్ నేసల్ స్ప్రేస్ యూజ్ చేయడం వల్ల కూడా దీన్ని మనం నివారించొచ్చు. అండ్ ఎస్పెషల్లీ స్విమ్మింగ్ అండ్ బాతింగ్ షుడ్ బి లైక్ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ అన్నమాట. ఇలా చేసినట్లయితే మనం ఈ డెడ్లీ డిసీజ్ నుంచి కాపాడుకోవడానికి వీలుగా ఉంటుంది.